అందరికీ నమస్కారము. గుమ్మడి గింజలతో పాటు 4-5 రకాలు కలిపి లడ్డు చేసామంటే పిల్లలు చాలా ఇష్టంగా తినగలుగుతారు. 100 గ్రాములు గుమ్మడి గింజలు తీసుకోవాలి. ఇంక ఇవన్నీ మనం వేంపెట్టి అన్నీ చిన్న మంట పెట్టి నిదానంగా వేంపేసుకోవాలి, పెద్ద మంట పెట్టకూడదు. ఇంక ఇవి వేగిపోయినాయి, పక్కన పెట్టేసుకొని కాజు వేయించుకోవాలి. కాజు కొంచెం రంగు మారే వరకు వేయించేసుకుంటే సరిపోతుంది. ఇంకా తర్వాత పిస్తా కూడా వేయించేసుకోవాలి, బాదాం వేయించుకోవాలి. అన్నీ ఇలా విడివిడిగా వేయించుకోవాలి, అన్నీ కలిపి వేయించకూడదు. ఇవి గట్టితనం ఉంటుంది కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది వేగడానికి. మనం గ్రైండర్కి వేసేటప్పుడు కూడా విడివిడిగా వేసుకోవాలి. కొన్నేమో తొందరగా నలిగిపోతాయి, కొన్నేమో కొంచెం లేట్గా నలుగుతాయి. ఇలా చిన్న మంట పెట్టి వేయించుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది లడ్డు. ఇవన్నీ కలిపి చేసుకోవడం, ఎందుకంటే కొన్ని పిల్లలు తింటారు, కొన్ని తినరు. ఇలా కలపడం వల్ల ఏం ఏర్పడకుండా అన్ని రకాలు తినేలాగా ఉంటుంది. ఇంకా రకరకాలు చేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని ఎన్నో రకాలు చేసుకోవచ్చు. ఇంకా మన ఇంట్లో ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు. ఇలా వాల్నట్స్ కూడా వేసాం. ఈ వాల్నట్స్ అయితే ఇంకా పిల్లలు అస్సలు తినరు కొందరు. ఇందులో వేస్తే అస్సలు ఏర్పడదు మనకు. ఇంకా ఈ కాజు కూడా మనకు, అంజీరు కూడా లైట్గా వేంపితే మెత్తదనం వచ్చేసి తొందరగా నలిగిపోతుంది. మనం అంజీరు వేసుకుంటున్నాం కాబట్టి బెల్లం కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు, స్వీట్ తినే వాళ్ళని బట్టి వేసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ విడివిడిగా దేని దానికే మెత్తగా పౌడర్ కాకుండా కొంచెం పలుకు పలుకుగా చేసుకోవాలి. తింటా ఉంటే లడ్డులో మంచిగా అనిపిస్తుంది, పలుకుగా ఉండాలి. ఇలా బెల్లం కూడా తిప్పేసుకొని మొత్తం మిక్స్ చేసేసి పౌడర్లా. ఇంకా నెయ్యి అయితే మన ఇష్టాన్ని బట్టి పోసేసుకోవచ్చు. కొంచెం ఇలాచి పొడి వేసుకొని ఈ పౌడర్లో వేడి నెయ్యి వేసుకోవాలి. మనం వేడిపెట్టిన నెయ్యి వేస్తే మంచిగా ఉండకొచ్చేస్తుంది. చూసుకుంటూ పోసుకోవచ్చు. తక్కువ అయినా ఏం కాదు, కొంచెం ఎక్కువైనా ఏం కాదు, ఉండకైతే మంచిగా వస్తుంది. గుమ్మడి గింజల పౌడర్ కలిసింది కాబట్టి అది కొంచెం ఇట్లా మంచిగా ఉండకొస్తుంది గుమ్మడి గింజల పౌడర్ ఉండడం వల్ల. ఇంకెన్ని రకాలు ఉంటే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఇష్టాన్ని బట్టి. ఇంక ఇదైతే బాగా టేస్ట్ ఉంటుంది. మనం గుమ్మడి గింజలు విడిగా చేస్తే పిల్లలు అసలు తినరు. ఇందులో కలపడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. టేస్టీ హెల్దీ లడ్డు అయితే రెడీ అయిపోయింది మనకు.